సార్ డాల్ సార్. నమస్తే అన్న. చెప్పండి బాబు. ఇంట్లో పద్ధతిగా వడియాలు, అప్పడాలు, చిప్స్ మేమే చేశాం. మీరు తీసుకొని వ్యాపారం చేశారంటే మాకు హెల్ప్గా ఉంటుందన్న. సరే, ఒక్కొక్క ఐటెంలోనూ 20 ప్యాకెట్లు ఇచ్చేళ్ళండి. ఒరే బాబు, అవన్నీ లెక్క తీసి లోపల పెట్టరా. సరేనా, ఇచ్చేళ్ళండి అయ్యా. అయ్యా, పొంగలది వస్తుంది. వస్తానా బాబు. అన్నా, 10 రోజులకోసారి లెక్క చూసుకుందాం, సరేనా? సరేనా. Hello, excuse me, sir. yes, what do you want? Good morning, sir. Good morning. I am Kadir Hasan, Space Marketing from Management. Please give me your details, please, sir. Yeah, tell me. Thank you, sir. Sir, I have a very beautiful product for you. Can you guess this, please? No idea. It's okay. A beautiful and glamorous encyclopedia for you, sir. Please have a look, sir. It's a useful product for you, sir. Wow, beautiful. Sir, this is washable, waterproof and non-sticky apart any sort out of state, sir. Oh. It's a new gifted for your someone, sir. దీంట్లో హానికారకాలు అస్సలు ఉండవు సార్. ఇది ఎంతో ప్రకృతికి సంబంధించింది. This will be useful for you, sir. Actually, this book look is like 1,500 rupees, sir. But give me just 500 rupees, sir. Please, sir. 500? Please have a look, sir. So, how many copy do you like to buy, sir? Sorry, gentlemen. No idea. Hey, Mahesh. ఒక సినిమాకి ఆడిషన్స్ జరుగుతున్నాయిరా. దానికి నేనే మేనేజర్ని. ఎలాగైనా 10 లక్షలు రెడీ చేయి. మంచి బ్రేక్ వస్తుందిరా. నా మాట నమ్ము. ఏంటన్నా, తినడానికే గతి లేక జూనియర్ ఆర్టిస్ట్గా బేటా తీసుకుంటున్నాను. 10 లక్షల రూపాయలు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చూడలేదు. అయితే నువ్వు ఎప్పుడూ జూనియర్ ఆర్టిస్ట్ గానే ఉండిపోవాలి మహేష్. ఇలా చూడు బాబు, మీరు 4 రోజులకు ఒకసారి వస్తారు, 5వ రోజు మళ్ళీ కనిపించరు. మీకోసం అని చెప్పి పెద్ద పెద్ద కంపెనీలతో విరోధం పెట్టుకోలేం కదా. అందుకని నాకు తెలిసి చిన్న చిన్న షాపుల్లో వేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఏమంటావు? ఏం కాదు రా. ఒకే ఒక్క ముద్ద. Please. Hey Vinod, see somebody is staring at us. Hey, what do you want? ఏం కావాలి నీకు? మురుకు తింటావా? ఛే, స్టూపిడ్. ఏరా, నోటి కొంచెం పని చెప్పరా. Excuse me, madam. I have a beautiful product, ma'am. పక్కింటికి వెళ్ళి బాబు. Hip hip hooray! 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 So, gentlemen, this day has begun on a great note, and we have received an exhilarating product from our head office. Any 3 guesses? You? Dettol, sir? No. You? A gift article. You? Electronic device, sir. No. Okay, let's see the product now. This is a beautiful and highly moving product in the market, guys. And this is an important pan bit, guys. Do for that. Gentlemen, Yes, can you get me a cup of water, please? Okay, sir. Now I'm just going to show you a miracle, man. వదిలేయండి. నేను ఈ నీళ్ళని ఈ పాన్ బిట్లో వంపబోతున్నా. ఏం జరగబోతుందో చూడండి. పాన్ బిట్ తడవనే లేదు. Wow! It's because this cloth is washable, waterproof, and also non-sticky, non-greasy thing, which is the first one of its kind in the market, guys. Sir, I have a doubt. Yes, gentlemen. దానికి నీళ్ళే అంటుకో అంటున్నారు.
మరి ఎలా సార్ ఉతికేది? ఏముంది నీ చేతులతోనే, మీ చేతులతోనే ఉతకాలి. సిల్లీ. ఓకే ఓకే, కమ్ ఆన్, లెట్స్ ఆల్ ద ప్యాక్ అప్ ద థింగ్స్. కమ్ ఆన్, cheer up బాయ్స్. కమ్ ఆన్, మూవ్. సరే ఇంకా బయలుదేరదాం. తీసుకో. మనం చూసుకుందాం పదండి వెళ్ళి. కొంచెం జరిగి సేల్స్ మనం ఇంప్రూవ్ చేయాలి. ఇవాళన్నా మనం అక్కడికే మంచి వెళ్దాం. సేల్స్ మ్యాన్ గా మారాలని అనుకుంటున్నాం. చూద్దాం ఏం జరుగుతుంది. పదండి ఏదైనా వెళ్దాం. మనకి బాగుండాలి. డాల్ సార్, డాల్. ఏయ్ చావు గిరాకి పక్క పోరా, నా బండి దొరికింది నీకు, పోరా. పోనీవయ్యా, చావడానికి ఇంకేదో. ఒరే సూదిరా, జాగ్రత్త. అన్నా నమస్తే అన్నా. రా బాబు, నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఇలా చూడు, నువ్వు ఇచ్చిన సరుకు అసలు అమ్ముడో పోలేదు, అలాగే ఉంది చోటుని ఆక్రమించుకొని. ఒరే బాబు, అది తీసి అతనికి ఎవరా? బాధపడకండి, ఏంటి ఇదిగోండి, ఇది ఉంచుకోండి అంతే. బాబు, ఇంకా మా కొట్టుకి సరికొద్దు, మీరు వేరే కొట్టు చూసుకోండి, సరేనా? ఇలా అందరూ వద్దు వద్దు అంటే మేము ఎలాగన్నా బతికేది? ఎందుకు బాబు కోపడతారు? ఇలా చూడండి, ఇప్పుడు కొట్టుకొచ్చేవాళ్ళు లేస్ ఉందా, కుర్కురే ఉందా అని అడుగుతున్నారే తప్ప జంతుకులు ఉన్నాయా, అవి ఉన్నాయా అని అడగట్లేదయ్యా బాబు. వెళ్ళు బాబు, వెళ్ళి వేరే కొట్టు వ్యాపారం చూసుకో బాబు. ప్రపంచంలోనే నేనేసే జంతుకులే మంచివని చెప్పు. అలా చేస్తేనే వ్యాపారం జరుగుద్దయ్యా, లేకపోతే వ్యాపారం అనేది ఏమాత్రం జరగదు. నీకు అర్థమైందా? ఇప్పట్లో చిల్లర వ్యాపారస్తులు ఎవడు బతకలేడయ్యా. వీధికి 2 సూపర్ మార్కెట్లు ఓపెన్ చేశారు. నా కొట్టుని నేనెప్పుడు మోస్తానో నాకే అర్థం కావట్లేదు. మరి ఇందులో నువ్వొకడివి జంతికలు, ఒడియాలు అని. ఒరేయ్, నువ్వు కొట్రా. ఏమయ్యా, సేల్స్ వాళ్ళు ఇక్కడ అలౌడ్ కాదు, వెళ్ళు. జోసెఫ్ సార్, చట్నీ బాగా పులిసిపోయినట్టుంది. టేస్ట్ చూసి తిని 5 ఏళ్ళు అయిపోయింది కమలాకరం. అదేంటి, మీరు బ్రాంచ్ మేనేజర్ అవ్వలేదా? కొద్ది రోజులు పనిచేస్తే కారు కొనొచ్చు, బంగ్లా కొనొచ్చు, మనమే ఒక ఆఫీస్ని నడపచ్చని మీకు అదే చెప్పారా? అవును. ఏ? అంతా అబద్ధం కమలాకరం. అందరినీ మోసం చేస్తున్నారు. ముందు మనకు ఆశ చూపించి లోపలికి లాగుతారు, తర్వాత టార్గెట్ అచీవ్ చేయాలని అంటారు, మీకు విడిగా ఆఫీస్ పెట్టిస్తామని అంటారు, జీవితంలో చాలా సంతోషంగా ఉండొచ్చు అంటారు. ఈ మాటలు నమ్మి నేను కుక్కలా తిరిగేవాణ్ణి. ఇవాల్టి వరకు ఒక ప్రోడక్ట్ని అమ్మితే 100కి 10 రూపాయలు కమిషన్ తప్పితే వేరే ఏమీ సంపాదించలేదు. ఇన్ని సంవత్సరాల్లో నాకు పెళ్ళై 2 కూతుళ్ళు పుట్టారు తప్ప
ఇక ఎవ్వరూ నాకు ఉద్యోగం ఎవరు, ఈ కంపెనీ వదిలేసి వేరే ఏ కంపెనీకి వెళ్ళలేను. రోజు దక్కే 100-200 జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తేనే నా జీవితం గడుస్తుంది. ఇలా ఎంతకాలం బతుకుతానో తెలీదు, ఎంత సంపాదిస్తానో తెలీదు. నేను పోగొట్టుకున్నాను. కనీసం మీరైనా తెలివిగా బతకండి కదా.